ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పెద్ద ఎత్తున తెలంగాణలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వస్తూ ఉంది. ఆ మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయనంటే చివరికి భారతదేశానికి కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే ఈ భారతదేశానికి దిశ నిర్దేశం చేసేంత స్థాయిలో సామాజిక పరమైనటువంటి నిర్ణయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దానికి నిజంగా బహుజనులందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, కేబినెట్కి మనమందరం హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు దేశ చరిత్రలో ఎక్కడ జరగనటువంటి కాస్ట్ సర్వే ఇక్కడ జరిగి ఆ కాస్ట్ సర్వే ఆధారంగా లెక్కలతో సహా ఈ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో శాసనసభలో చట్టాలను చేసి ఆ చట్టాలు ఈరోజు దేశంలోనే ఒక చర్చకు దారితీసి భవిష్యత్తులో భారతదేశంలో కూడా తప్పనిసరి పరిస్థితులు కల్పించినటువంటి గొప్ప నిర్ణయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగాయి. దానికి మనమందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి బీసీల నాయకులు, బహుజనుల నాయకులు అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత గట్టిగా సామాజిక నిర్ణయం కోసం అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఉన్నప్పటికి కూడా వాటన్నిటినీ పటాపంచలు చేసుకొని, కట్లు తెంచుకొని ఇంతటి గొప్ప విధానపరమైన నిర్ణయాలు చేసినప్పుడు ఈ విధానపరమైన నిర్ణయాలు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి బహుజన దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ ప్రభుత్వం మనది, మన కోసం నిలబడ్డది, మన కోసం ఈరోజు సమాజంలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ముందుకు పోతుంది అని చెప్పి అరచేతిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాల ఫలితాలన్నీ కూడా పొందటం కోసం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.